దేవుని నామానికి మహిమ ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు దేవుని యొక్క గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రేమైన వాళ్ళరా, ఆరాధించడానికై దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఉండగా ఆయనను మనం ఎలాగా ఆరాధించవలసినదో మరి ప్రతి ఆదివారం కూడా దేవుడు అనేక సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి. స్తుతి విధం ఏమనగా అని దావీదు కూడా తన జనులైనటువంటి వారికి స్తుతి యొక్క విధానాన్ని వివరించినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. మరి ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో అది ఎరిగిన వారమైతే దానికి తగిన విధంగా మనం ఆయన్ను ఆరాధించగలం. ఇక్కడ కూడా మరి ఒక 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ సందర్భం మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. జ్ఞానులైనటువంటి వారు, తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. వారు నక్షత్రమును చూచినటువంటి ఒక సంగతి ఏంటి? ఆ నక్షత్రం అంటే యేసు ప్రభు యొక్క జన్మను తెలియజేస్తూ ఉంది. ఆ యేసు ప్రభు ఎవరో, ఎలాంటి వాడో ఆయనను గురించి ప్రవచనాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానులు, లేఖనాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఎప్పుడైతే ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రమును చూచారో వారు అత్యానంద భరితులైనారు అని మనం చదువుతూ ఉన్నాం. ఎవరి కొరకైతే ఎదురు చూస్తూ ఉండినారో, ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తూ ఉండినారో, ఆ మెస్సియా జన్మించినాడు అనే దానికి ఆధారంగా, సూచనగా ఆ నక్షత్రమును చూచినప్పుడు దాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ నక్షత్రము ఒక చోట ఒక పశువుల పాక దగ్గర నిలవబడింది. కాబట్టి అది చూచిన వెంటనే, ఆ యొక్క స్థలము కనుగొనిన వెంటనే వారు సంతోషభరితులైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంతోషభరితులై ఇంటిలోనికి వచ్చారు అని అంటే యేసు ప్రభు యొక్క జన్మను గురించిన సంగతులు, మెస్సియాను గురించిన సంగతులు లేఖనాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఎప్పుడైతే మరి ఆ యొక్క నక్షత్రమును చూచి దాన్ని నిర్ధారించుకున్నారో, ఆ తర్వాత ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు, అనగా ఎవరిని చూడాలని వచ్చారో, ఎవరిని ఆరాధించాలని సిద్ధపడి వచ్చారో ఆ యొక్క శిశువును లేక ఆయనను చూడడానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తూ ఉన్నారంటే సంతోషభరితులై వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఆ సంతోషం అంటే, యేసు ప్రభువును మేము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు కొరకైతే ఎదురు చూచామో, ఏ రక్షకుని కొరకైతే ఎదురు చూచామో ఆయన చూడడానికి వెళ్తూ ఉన్నామన్నటువంటి ఒక ఆనందం వారిలో ఉంది. ఆరాధించడానికి వచ్చేటువంటి మనం కూడా మనం వచ్చే ముందే ఆయన గురించినటువంటి సంగతులు లేఖనాల ద్వారా ఏవైతే వింటూ ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఆరాధించడానికి వస్తూ ఉన్నామో ఇవన్నీ మన హృదయంలో మననం చేసుకొని వచ్చినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, ఆయనను ఆరాధించే స్థలానికి వచ్చేటప్పుడు మన యొక్క హృదయాలు సంతోషభరితంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనను స్తుతించినటువంటి భక్తులలో కొంతమందిని చూస్తే, లేక స్తుతించిన వారిలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు. చాలాసార్లు ఆరాధనకు సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మందిని ఆయన బాగు చేశాడు, కానీ ఒక్కడు తిరిగి వచ్చినాడు. వాడు ఎలాగొచ్చాడో చూడండి. అక్కడ ఒక మాట చదువుకుందాం మనం. లూకా సువార్త 17వ అధ్యాయం
15వ వచనంలో చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క లోపల, ఆయన యొక్క హృదయంలో పట్టజాలనంత సంతోషం ఉంది. ఎంతో కాలంగా కుష్ఠరోగిగా ఉండి ఊరి వెలుపట ఉన్నటువంటి వాడు, తన వారికి దూరంగా ఉన్నటువంటి వాడు, భయంకరమైన జీవితం అది. అటువంటి జీవితంలో ఉండగా యేసు ప్రభువు బాగు చేశాడు కనుక, ఏ యేసు ప్రభువు అయితే బాగు చేశాడో ఆయనను వెతుక్కుంటూ వస్తామని వచ్చేటప్పుడు ఆయన గురించి తన మనసులో ఏమనుకుంటూ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే నన్ను బాగు చేయగలడు, ఆయన ఎంత మరి గొప్ప దేవుడైతే నన్ను బాగు చేయగలడు అని ఎన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడో, యేసు ప్రభువును గురించినటువంటి ఆ యొక్క తలంపులు కలిగిన వాడే గొప్ప శబ్దంతో వస్తామని సంతోషంగా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ను ఆరాధించినటువంటి సంగతి మనం చూస్తాం. కాబట్టి ఆరాధించడానికి వచ్చేటువంటి మనలో ఉండవలసిన మొదటి ప్రాధాన్య లక్షణం ఏంటంటే, ఆయనను గూర్చినటువంటి సంగతులను మన హృదయంలో నింపుకొని ఆయన్ను ఆరాధించేటప్పుడు, ఆరాధించడానికి వచ్చేటప్పుడు, ఆరాధన స్థలానికి అడుగుపెట్టేటప్పుడు సంతోషభరితులమై ఆయన సన్నిధానానికి రావాలి. ఎందుకంటే, అవును ప్రభా, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నిత్య నరకాగ్నికి నేను వెళ్ళవలసినటువంటి వాడిని, ఒకప్పుడు నా స్థితి భయంకరమైనటువంటిది, నీ యొక్క ఉగ్రతకు నేను లోనైనటువంటి వాడిని. కానీ ఇదిగో నన్ను ప్రేమించావు, నా కొరకై ప్రాణం ఇచ్చావు నాయన, నా కొరకు గొప్ప రక్షణ సిద్ధం చేశావు, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకున్నావు, ఇదిగో ఈనాడు నిన్ను ఆరాధించే ధన్యత నాకు ఇచ్చావు అన్నట్టుగా ఆయన సంతోషంతో ఆయన సన్నిధానానికి రావాల్సిన వారమై ఉన్నారు. రెండవదిగా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, చూడండి, తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, వచ్చేటప్పుడు నక్షత్రాన్ని చూచారు, లోపలికి వచ్చిన తర్వాత మరియ కూడా కనపడతా ఉంది, తల్లి అయిన మరియమ్మ కూడా కనపడతా ఉంది, ఆమెను కూడా చూచారు, ఆ శిశువును చూచారు. కానీ సాగిలపడి ఎవరిని పూజిస్తూ ఉన్నారు? ఆయనను పూజించి. ఒక శిశువును గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన అని. మామూలుగా శిశువును ఎవరు ఆయన అన్నారు, కానీ అక్కడ దేవునికి ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత, దేవుని గురించి రాయబడినటువంటి సంగతిగా, రక్షకుని గురించి రాయబడినటువంటి సంగతిగా ఆయనను పూజించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సాగిలపడ్డారు. ఎవరికి సాగిలపడ్డారు? తల్లి అయిన మరియను చూచారు, కానీ సాగిలపడింది యేసు ప్రభువుకే సాగిలపడ్డారు. పూజించింది ఎవరు అంటే, ఎవరిని అంటే యేసు ప్రభువునే. మరి ఈనాడు ఆరాధించడానికి వచ్చిన మనం అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తాం. లోపలికి రాగానే మనకు కనపడుతున్న సాదృశ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. మన ఎదుట రొట్టె, ద్రాక్షారసం, ఆ రెండు పాత్రలు మన ఎదుట కనిపిస్తూ ఉండగా అవి వేటినైతే సూచిస్తూ ఉన్నాయో, ఎవరినైతే మనకు చూపిస్తూ ఉన్నాయో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూచి ఆయన చేసిన కార్యమును తలపోసుకొని ఆయన పాదముల దగ్గర సాగిలపడి ఆయనను పూజించబద్దులమై ఉన్నాను. సాగిలపడడం అనే దాంట్లో ఇంకా నేను నిమిత్త మాత్రుడిని ప్రభువా, నేను ఏపాటి వాడను అని ఒక తగ్గించుకున్నటువంటి విధానం అక్కడ మనకు కనబడుతూ ఉంది. పూజించడం అంటే ఆయన్ను ఘనపరచడం, ఆయన హెచ్చించడం, ఆయన మహిమపరచడం, ఆయన్ను మాత్రమే గొప్ప చేయడం, అది వారు చేస్తున్నటువంటి పని. వచ్చారు, ఆ యొక్క నక్షత్రాన్ని చూసి సంతోషభరితులై లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరిని చూడడానికి వచ్చారో, ఏ ప్రభువును చూడడానికి వచ్చారో ఆయనను చూచిన వెంటనే సాగిలపడి ఆయన దగ్గర ఆయనను పూజిస్తూ ఉన్నారు. సాగిలపడింది ఎవరు? తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి మహాజ్ఞానులు. వారు సామాన్యులు కాదు, వారు జ్ఞానవంతులు. నక్షత్రమును చూచి ఆయన గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చినటువంటి వారు. వారు తెచ్చినటువంటి కానుకలు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది వారు ఎంత మరి ధనవంతులుగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు వచ్చి ఆయన ఎదుట సాగిలపడతా ఉన్నారంటే, నీ ముందు మేము దేనికి పనికిరాం ప్రభు అని. అంటే ఆయన దగ్గరకు వచ్చేసరికి మన యొక్క అధికారాలు, మన యొక్క గొప్పతనం ఏది పనికిరాదు. అవన్నీ ప్రక్కన పెట్టి ఆయన దగ్గర సాగిలపడవలసిన వారమై ఉన్నాం. సాగిలపడి ఆయన్ను పూజించాలి, ఆయన్ను ఘనపరచాలి, ఆయన్ను హెచ్చించవలసిన వారమై ఉన్నాను. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
ఇప్పుడు ఏం చేస్తాం, తమ దగ్గర ఉన్నటువంటి పెట్టెలు విప్పారు. అవి వారితో పాటు తెచ్చుకున్నటువంటి పెట్టెలు అవి. అంటే అందులో కొన్ని ముందుగానే సిద్ధపరచుకొని తీసుకొని వచ్చారు. నక్షత్రము వారికి కనబడింది. ఆ నక్షత్రము ఎవరిని గుర్తు చేస్తూ ఉందో లేక ఎవరి కొరకు ఆ నక్షత్రం వచ్చిందో ఎరిగినటువంటి వారు కనుక ముందుగానే సిద్ధపడ్డారు. ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆయనకు మేమేం తీసుకొని వెళ్ళాలి అని సిద్ధపాటు కలిగినటువంటి వారి తమ పెట్టెలలో కొన్ని తీసుకొని వచ్చి ఆయనకు కానుకలుగా సమర్పిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏం సమర్పిస్తూ ఉన్నారు? వారు పెట్టెలు విప్పి బంగారమును ఆయనకు సమర్పించారు. బంగారము అనేది మరి ఒక రాజరికాన్ని సూచించేదిగా ఉంది. లోహాలన్నిటిలో రారాజు అయినటువంటి లేక రాజు అయినటువంటి బంగారం ఆయన యొక్క రాజరికాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని సూచించేదిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆ యొక్క బంగారాన్ని సమర్పించడం ద్వారా వారు ఆయనను ఘనపరిచినటువంటి వారు, ఆయనను ప్రచురం చేసినటువంటి వారు. ఈనాడు ఆరాధించడానికి వచ్చినటువంటి మనం కూడా మన యొక్క హృదయాల్లో నింపుకొని రావాల్సినవి ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడో, మన కొరకు ఏమి చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయంలో నుంచి రావాల్సినవి ఉన్నాయి. బంగారము అనేది ఒకవేళ సాదృశ్యకంగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన యొక్క ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క రాజరికాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంత ఘనపరచాలో అంతగా ఘనపరచవలసిన వారమై ఉన్నాం. దాన్ని ప్రచురం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ప్రభువు, ఆయన రాజులకు రాజు అని వారు ప్రచురం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి మాటగా మనం చూస్తాం కదా. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అని మనం చదువుతాం. ఆయన ఎంతటి వాడో వారు లేఖనాల ద్వారానే తెలుసుకొని ముందుగానే సిద్ధపడి ఆయనకు బంగారమును సమర్పించడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో కూడా ఆయన గురించి ఒక మాట చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది అని మనం చూస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని వారు ప్రచురం చేస్తూ ఉన్నారు బంగారాన్ని సమర్పించడం ద్వారా. మనము సమర్పిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి యేసు ప్రభువును గురించి ఏమని ప్రచురం చేస్తూ ఉన్నాయో మనమే ఆలోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. రెండవదిగా ఏం సమర్పిస్తూ ఉన్నారు వారు? సాంబ్రాణిని సమర్పించినట్టుగా చూస్తారు. ఈ సాంబ్రాణి యాజకత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆయన ప్రధాన యాజకుడు, మనుషులకు దేవునికి మధ్యవర్తిత్వం వహించినటువంటి దేవుడిగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో మందిరంలో దేవుని సన్నిధిలో ఆరాధించే సమయంలో వారు సాంబ్రాణిని వేసేవారు. అంటే ఒక మంచి సువాసనగా ఆయనకు సమర్పించేదిగా మనం చూస్తాం. అంటే యాజకుడు చేసేటటువంటి పని అది. ప్రధాన యాజకుడుగా ఆయన మనపక్షంగా నేటికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మన విషయంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం ఏం చూస్తామంటే, మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. వారు ఆ పాత నిబంధన కాలంలో ఉన్నదాన్ని బట్టి వారు సాంబ్రాణిని తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించారు. కానీ ఈనాడు మనమేం సమర్పించాలి? మనము పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైనటువంటిదిగా, పరిశుద్ధత లేకుండా ఆయనకు సమర్పించడం వలన అది వ్యర్థమైపోతుంది. కానీ పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన సన్నిధానంలోనికి వచ్చి మనం ఆయనను బద్ధులమై ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా ఏం తీసుకొని వచ్చారు వారు? బోళము తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది ఆయన యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది, లేక ఆయన శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయన యొక్క రాజరికాన్ని ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు, ఆయన యాజకత్వాన్ని ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన యొక్క మరణం, ఆయన ఇంకా శిశువుగానే ఉన్నాడు, కానీ ఇదిగో ఆయన ఎంత శ్రమలకు లోనై ఆయన మరణించబోతూ ఉన్నాడో దాన్ని కూడా వారు ముందుగానే ప్రచురం చేసినట్టుగా బోళమును సమర్పించడం ద్వారా యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన మరణించిన సమయంలో నికోదేముతో పాటు మరికొందరు వచ్చారు. చూడండి 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో, మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను అని మనం అంతటా వారు యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున అని మనం చూస్తాం. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దానికి పూసినట్టుగా కింది వచనాల్లో మనం చదువుతాం. అందులో ఒకటి బోళముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బోళము ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఆయన గురించి యెషయా ప్రవక్త రాస్తూ 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని మనం చూస్తాం. చదువుదాం అన్నమాట. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన యొక్క శ్రమల గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానిని వారు ముందుగానే, ఆయన జన్మించినప్పుడే ముందుగానే బోళము సమర్పించడం ద్వారా ఆయన యొక్క మరణాన్ని వారు ప్రచురం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఇవన్నీ వారు సమర్పిస్తూ ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క యాజకత్వాన్ని, అంత మాత్రమే కాదు మానవులకు ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చి ఎంతగా శ్రమలు పొందనై ఉన్నాడో, ఆయన యొక్క మరణం ఎంత భయంకరమైందో వారు ఆ సమర్పణ ద్వారా వారు చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏ విధమైనటువంటి మనసుతో మనం వచ్చాం? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైనారని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనలో సంతోషం ఉందా? ఆరాధించడానికి వచ్చిన మనలో ఆ సంతోషం కనబడతా ఉందా? ఇదిగో నా కొరకు ఇంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అని తలంచుకొని రాగలుగుతా ఉన్నామా? సంతోషముతో ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నామా? కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకున్నాం. వచ్చేటప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఈ యొక్క వస్తువులను మనం చూస్తూ ఉండగా ఏమి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? కేవలము ఆ వస్తువులను మాత్రమే చూస్తూ ఉన్నామా? లేక ఇదిగో అవి వేటినైతే సూచిస్తూ ఉన్నాయో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం తలపోసుకోగలుగుతూ ఉన్నామా? మన కొరకు ఆయన యొక్క శరీరం నలగొట్టబడింది, ఆయన యొక్క శరీరం దంచబడింది, పిసుగబడింది, ఆ యొక్క ఎండవేళలో కాల్చబడినటువంటి ఆయన యొక్క దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఆ యొక్క శరీరం నలగొట్టబడటం ద్వారా ఆయన యొక్క రక్తము కార్చబడింది, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం ఆ శిలువలో మన కొరకు ఆయన కార్చాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సాగిలపడి ఆయన పూజించగలరు. ఆనాడు వారు చేయగలిగింది అదే. వారు ఎప్పుడైతే ఆయనను చూచారో వారు సాగిలపడ్డారు. వారి యొక్క జ్ఞానం, వారి యొక్క గొప్పతనం ఏది అక్కడ పనికిరానిదిగా కనిపిస్తూ ఉంది. మన గొప్పతనం కూడా ఏది పనికిరాదు, మన యొక్క విద్య పనికిరాదు, ఇంకేది పనికిరాదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సాష్టాంగపడి ఆయన దగ్గర నమస్కారం చేయబద్దులమైన ఆయన పూజించాలి అంటే ఆయన గణపరచాలి, ఆయన్ను హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. అది ఆరాధనలో జరగవలసినటువంటి ఒక సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారు ముందుగానే సిద్ధపరచుకున్నటువంటివి వారు విప్పి ఆయనకు సమర్పిస్తూ ఉన్నారు. మనమేం సిద్ధపరచుకొని వచ్చాం? మన యొక్క హృదయాల్లో ఏమున్నాయి ఆయన కొరకు? వారు బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళం తెచ్చారు. వీటన్నిటి ద్వారా ఆయనను గురించిన సంగతులు బయలుపరుస్తూ ఉన్నారు. ఈనాడు మన హృదయంలో నుంచి ఆయనను స్తుతించేటప్పుడు ఏ విధమైనటువంటి స్తుతులు ఆయనకు చెల్లించగలుగుతూ ఉన్నాం? ఆయన ఎవరో మన యొక్క హృదయంలో మనం అర్థం చేసుకొని వచ్చామా? ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి, నీకు నాకు మధ్యవర్తిగా ఉండి
దేవునితో సంధి చేసినటువంటి ప్రధాన యాజకుడుగా గుర్తించగలిగి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన యొక్క శ్రమలను, ఆయన యొక్క మరణాన్ని, ఎంత భయంకరమైన మరణం అది, ఎంత శ్రమలతో కూడుకున్నటువంటి మరణం అది. ఆయన మన కొరకు వాటన్నిటినీ సహించినాడు అన్న సంగతిని మన హృదయంలో తలపోసుకుంటూ ఆయన సన్నిధికి వచ్చి, ఇదిగో ఆ హృదయంలో నుంచి వచ్చే వాటితో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఈ యొక్క అనుభవంలో ఉందా? మహాజ్ఞానులు వారు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చారు ఆయన చూడడానికి, ప్రయాసపడి ఆయన దగ్గరకు వచ్చారు. ఈనాడు అంత ప్రయాస మనకు లేదు. సమీపంగానే దేవుడు మనకు ఆరాధించే స్థలం ఇచ్చాడు. కానీ దానికి కూడా మనం రాలేకపోతూ ఉన్నాం, అక్కడికి కూడా సంతోషంగా రాలేకపోతూ ఉన్నాం. ఎందుకు అంటే లేఖనాలు ఎరిగినటువంటి వారు, లేఖనాల్లో యేసు ప్రభువును గుర్తించినటువంటి వారు, లేఖనాల్లో యేసు ప్రభు ఎవరో ఎరిగినటువంటి వారు, అది వారి యొక్క హృదయంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు. ఈనాడు ఆ అనుభవం లేకనే లేఖనాలు మన ముందు ఉన్నాయి, మనతో ఉన్నాయి, కానీ ఆయన ఎవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఆయన్ను ఆరాధించలేకపోతా ఉన్నాం. సరైన రీతిలో ఆయన్ను వెదకి వచ్చి, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి, ఆయన్ను సంతోషంతో ఆరాధించలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఉదయకాల సమయమున ఆ జ్ఞానుల యొక్క ఆరాధన ఎలా ఉందో వారు చూచారు, నక్షత్రాన్ని చూచారు, లోపలికి వచ్చి మరేమో చూచారు, కానీ ఆరాధించింది మాత్రం ఆయనను మాత్రమే. ఆయనకు సాగిలపడ్డారు, ఆయనను పూజించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఏది చూసినా మనం పూజించవలసింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయనను మాత్రమే, ఆయన మరణాన్ని మాత్రమే. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించవలసింది ఎవరిని అంటే తండ్రి అయినటువంటి దేవుని. ఆయనను మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించ బద్దులమైన ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఆరాధన. ఆయన ఆరాధించువారు అట్టివారే కావాలని ఆయన కోరుకుంటాడు. అంతకంటే వేరేమైనా కోరుకోవడం లేదు. విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయనకు అర్పించే బలులు ఆయన కోరుకుంటాడు. అట్టి ఆరాధన మనం అందరము చేయడానికి, మన హృదయాలను ఆయనతో నింపుకొని సాగిలపడి ఆయనను పూజించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.